17వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు 3వ అధ్యాయము 20-21 వచనములు. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఆశగలిగిన ప్రాణంను తృప్తిపరిచే దేవుడు మన ప్రభువు. మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు అద్భుత రీతిగా మన అవసరతలను తీర్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని అడిగి పొందుకున్నవైతే మరికొన్నిటిని అడగకుండానే మనకు అనుగ్రహించాడు. అనుకోని విధంగా గొప్ప ఆశీర్వాదములను మనం పొందుకున్నాము. మనం అడిగే వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా మన ప్రభువు చేయగలడు. మన శక్తి ఆలోచనలు కొంతవరకే ఉంటాయి, కానీ ప్రభు శక్తి బలము మన ఊహకు అందనివి. నా పరిస్థితి ఇది ప్రభువా, అసలు నా జీవితంలో అలాంటి గొప్ప కార్యం జరుగుతుందా లేదా అని మనం ఆలోచించకూడదు. మన పరిస్థితులను మార్చివేయడానికి ప్రభువునకు ఒక్క క్షణం చాలు. కానీ మనం చేయాల్సింది ఒకటే, ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండి నమ్మకంగా జీవించాలి, ప్రభువుని మహిమపరచాలి. ఇలా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో మనము ఆశీర్వాదములను వెంటాడాల్సిన అవసరం లేదు, కానీ ఆశీర్వాదాలే మనల్ని వెంటాడతాయి. అనుకోని విధంగా ఊహించని రీతిలో ఎంతగానో మనము ఆశీర్వదింపబడతాము. ఇటువంటి అద్భుతమైన క్రియలను జరిగించు మన ప్రభువునకు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు మా ప్రార్థనలను అంగీకరించి అనుకోని విధంగా మా అవసరతలను తీర్చావు ప్రభువా. మేము అడగకుండానే మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి అనుకోని ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించావు ప్రభువా. మీరు చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకూడదు తండ్రి. మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే గొప్పగా ఆశీర్వదించే దేవుడవు ప్రభువా. అన్ని వ్యతిరేకమైన పరిస్థితులే ఉన్నాయి. నా జీవితంలో ప్రభు ఈ కార్యాన్ని జరిగిస్తాడా లేదా అనే అనుమానంతో ఉండేవారముగా కాకుండా ఎటువంటి పరిస్థితినైనా ప్రభు అద్భుతంగా మార్చగలడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీరే మా విశ్వాసమును బలపరచండి ప్రభువా. మా ఆలోచనలు, మాటలు, జీవన విధానము మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి తండ్రి. మా జీవిత కాలం అంతయు మీకు లోబడి నమ్మకంగా జీవిస్తూ మీ చేత ఆశీర్వదింపబడి మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.